వార్ 2 రిలీజ్కి ఇంకా 3 నెలలు కూడా లేదు. ఒక్క రిలీజ్ డేట్ తప్పితే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అసలు ఇంకా దాని ఊసే లేదు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హృతిక్ రోషన్ గారు అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఫర్ ది ఫస్ట్ టైం మల్టీ స్టారర్గా రాబోతున్నటువంటి సినిమానే వార్ 2. వార్ 2 మీద ఈవెన్ బాలీవుడ్ కాదు, ఎక్కువగా టాలీవుడ్ నుంచి సినిమా ఎప్పుడు రాబోతుందన్న టాక్ చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే దాంట్లో బాలీవుడ్కి వెళ్ళి ఫస్ట్ టైం ఒక తెలుగు హీరో మల్టీ స్టారర్ చేసేటువంటి ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. అయితే సినిమా ఆల్రెడీ ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉన్నారు మూవీ టీం. రీసెంట్గా ఆగస్టు 14న సినిమా రిలీజ్ అవబోతుందంటూ కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ సినిమాకి ఇంకా 3 నెలలు టైం మాత్రమే మిగిలింది. అంటే ఇంకేస్ 3 నెలలు కూడా లేదు. ఈ టైంలో ఒక్క రిలీజ్ డేట్ తప్పితే ఎలాంటి అప్డేట్ కూడా లేదు సినిమా నుంచి. ఎందుకు అనంటే ఆల్రెడీ అక్కడ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో ఎన్టీఆర్ గారు వరుస షూట్స్ తోటి బిజీగా ఉన్నారు. రీసెంట్గా హృతిక్ రోషన్ గారు గాయం నుంచి కోలుకున్నాడు. బట్ తొందరనే వస్తారనుకున్నారు, కానీ ఆ గాయం రెస్ట్ కాస్త ఇంకా ఎక్కువగా తీసుకొని చాలా రోజులు అవ్వడం ద్వారా ఇంకొక సాంగ్ షూట్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నిరీక్షణ తప్పలేదు మూవీ టీంకి. అయితే మరి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ షూట్ ఉంది. అండ్ ఇక ఇవన్నీ పెండింగ్లో ఉన్న టైంలో ఆగస్టు 14న ఎలా రిలీజ్ చేస్తారన్న డౌట్ ఫ్యాన్స్లో చాలామందికే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఇంకా 3 మంత్స్ టైం ఉంది కాబట్టి మేబీ ఒక 5 to 4 days, హార్డ్లీ ఒక 7 days షూట్స్కి డేట్స్ ఇచ్చేస్తే తారక్ గారు డెఫినెట్గా సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అదొక్కటి ఎడిటింగ్ చేసుకుంటే ఆగస్టు 14న డెఫినెట్గా సినిమా రాబోతుందని మేకర్స్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు అటు ఎన్టీఆర్ గారి లుక్ కానీ, అటు హృతిక్ రోషన్ గారి లుక్ కానీ, హీరోయిన్ కియారా అద్వానీ లుక్ కానీ ఇంతవరకు కూడా రివీల్ చేయలేదు. ఇప్పుడు బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే తెలుగులో చాలా పెద్ద ప్రముఖ కంపెనీలు డెఫినెట్గా రైట్స్ తీసుకుంటామని ముందుకు వస్తున్నా, కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అంటే ఇప్పుడప్పుడే బిజినెస్ లేదు, సో ఇంకా టైం పడుతుంది అనే రేంజ్లో వీళ్ళు మాత్రం ఉన్నారట. సినిమాకి మాత్రం ఇంకొక 3 months టైం ఉంది. బట్ ఇవన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇంకేం రాలేదు. కాబట్టి ముందుగా ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకో 3 months ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు రాజమౌళి గారు కనుక ప్రతి సిటీ 3 ఎలా ప్రమోట్ చేస్తారో కంప్లీట్గా అన్ని సిటీస్లలో ఈవెంట్స్ పెట్టి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ఒకటి పెట్టి దాని తర్వాత ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తానని కూడా టాక్ నడుస్తుంది. కానీ ఇక డౌట్ రావచ్చు, అంటే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో మరి ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వరుస షూట్స్ తోటి బిజీగా ఉన్నారుగా, ప్రమోషన్స్ ఎలా చేస్తారు అని అంటే ఇన్ కేస్ ఒక 1 week to 10 days గ్యాప్ తీసుకొని కేవలం వార్ 2 ప్రమోషన్స్ కోసం మాత్రమే ఎన్టీఆర్ గారు టైం ఇచ్చారట. కాబట్టి ఆ 1 week 10 daysలలో ఈ ప్రమోషన్స్ అన్నీ కంటిన్యూ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే అటు డ్రాగన్ సెట్లోకి అడుగు పెడతారట తారక్ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకొక సాంగ్ మాత్రమే ఉంది. అంటే ఇటు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరికి వర్స్టైల్ యాక్టర్స్, అంటే ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి యాక్టర్స్. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎస్పెషల్లీ టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే హృతిక్ రోషన్ గారు లాంటి స్టార్ హీరో తోటి ఇక్కడ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. అదొక రా ఏజెంట్ సంబంధించిన స్టోరీ అని కూడా అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ ఏంటంటే లుక్ కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఎన్టీఆర్ గారు మరి ఫుల్ లెంత్ అంటే మల్టీ స్టారర్గా కంప్లీట్ సినిమా మొత్తం ఉంటారా, లేదంటే సెకండ్ హాఫ్లో వస్తారా, లేదంటే విలన్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ చేయలేరు. ఎందుకు అనంటే మనకు తెలుసు, ఇప్పటి వరకు ఆయన అంత హీరోగా చూసిన తర్వాత బాలీవుడ్లో విలన్ చేస్తే డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఒక కీ రోల్ డెఫినెట్గా ఒక సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి కంప్లీట్గా ఒక 1 hour వరకు ఉంటారట ఎన్టీఆర్ గారు. 1 hour అంటే ఆల్మోస్ట్ ఇక సినిమా డెఫినెట్గా మల్టీ స్టార్ అని అన్నట్లే. ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడం వేరు, బట్ టాలీవుడ్ నుంచి వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి చేసినటువంటి ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి వార్ 2నే ఆగస్ట్ 14న అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ కాంబినేషన్ డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అయాన్ ముఖర్జీ డైరెక్టర్, కానీ ఆయన చేసేటువంటి డైరెక్షన్స్ మనకు తెలుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎన్టీఆర్ గారితో ఎలాంటి ఫైట్ సీక్వెన్సెస్, ఎలాంటి యాక్షన్ సీన్స్ షూట్ చేశారన్నదే చాలా అందరికీ ఒక పెద్ద డౌట్ అనమాట. ఎందుకు అంటే అక్కడ హృతిక్ రోషన్ గారు డెఫినెట్గా ఆయన స్టైల్లో డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా అన్నీ చేస్తారు. మరి వీళ్ళిద్దరూ డెఫినెట్గా ఎవరు డామినేట్ చేస్తారన్న టాపిక్ కూడా చాలా గట్టిగా నడుస్తుంది. చూడాలి మరి వార్ 2. అండ్ బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఈ ఒక 3 monthsలో ఇటు షూట్ అంతా అయిపోయిన తర్వాత అటు
టెక్నికల్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బిజినెస్ డీల్కి వెళ్ళిన తర్వాత రైట్స్ అన్నీ సో బిజినెస్లో పెట్టే ఛాన్సెస్ చాలా ఉంటున్నాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి సో వార్ టు బిజినెస్ వ్యాపారం ఇంకా ఇప్పుడప్పుడే తెగేటట్లేదు కాబట్టి సో చూడాలి మరి ఎన్ని కోట్లకు అమ్ముడుపోతుంది అండ్ నెక్స్ట్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ పెద్ద పాయింట్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ సినిమా కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నా కానీ నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్లో మాత్రం ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లలో చాలా అంటే చాలా గట్టిగానే వసూలు చేస్తుంది. సో చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి.